సోదరులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇవాళ కోట్లాది రూపాయలు, 7,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల అకౌంట్లో వేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11.5 లక్షల మంది రైతులకు ఏకకాలంలో ₹1,00,000 మరి రైతుల అకౌంట్లో జమ చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, రైతులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి. గతంలో దశాబ్దాలుగా ఈ ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని చెప్పి, కన్నీటి లేనటువంటి రైతు కన్నీటి గాయనటువంటి రాజ్యం వస్తుందని చెప్పి కలగన్నాం. కానీ దశాబ్ద కాలంగా రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం గమనించాం. రైతుల ఆత్మహత్యలు, ఏ విధంగా రైతులు ఉరికొయ్యలకు వేలాడదెట్టు తీయబడ్డటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. మరి అటువంటి చరిత్రను కాలరాసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ పేద వర్గాల జీవితాల్లో వెలుగు నిండింది. ఇవాళ అనేక దశాబ్దాలుగా కూడా గత అనేక ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి 2004లో మరి అనేకమైనటువంటి డాక్టర్ వ్యవసాయ శాస్త్రవేత్త తీసుకున్నటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కూడా ప్రభుత్వం ఆ సిఫారసులు అమలు చేయకుండా పైగా రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొస్తే రైతులు దేశవ్యాప్తంగా రైతు సంఘాలను కూడా ఢిల్లీ నడిబడ్డిన గుడారాలు వేసుకుని ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ అనేకమైనటువంటి రైతు ఉద్యమాలు చేపట్టినటువంటి ఉదంతాలు, ఆ రైతు ఉద్యమాలకు మరి భయపడి అప్పుడున్నటువంటి మొన్నటి కేంద్ర ప్రభుత్వం, మరి మోడీ గారి ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకున్నటువంటి ఉదంతాలను మనం చూసాం. కాబట్టి రాబోయే కాలంలోనన్నా రైతుకు మరిన్ని రైతుల జీవితాల్లో వెలుగు నిండాలని, ఏ రైతు కన్నీటి గారైనటువంటి రాజ్యం రావాలని చెప్పి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చారిత్రాత్మకమని చెప్పి ఈ సందర్భంగా ఈ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, రైతులంతా కూడా స్వాగతిస్తా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, వీర్లాల గారి నాయకత్వం. జై బిర్లా, జై బిర్లా, జై జవాన్.